1800s లో మనుషులు దూరం వరకు మాట్లాడడానికి ఏ సాధనము లేదు. టెలిగ్రాఫ్ ఉన్నప్పటికీ అది కేవలం కోడ్స్ అంటే డాట్స్ లేదా ఈ డాషెస్ మాత్రమే పంపగలిగేది. ఈ శబ్దం, మాట, మ్యూజిక్ ఏది పంపలేదు. అలెగ్జాండర్ గ్రహం బెల్ ఒక శాస్త్రవేత్త, అలాగే చెవిటి పిల్లలకు బోధించే ఒక టీచర్. ఆయనకు శబ్దం గురించి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. అతనితో కలిసి పనిచేసేవాడు థామస్ వాట్సన్, ఒక మెకానిక్. ఇద్దరు కలిసి శబ్దాన్ని వైర్ మీదుగా పంపించడం, శబ్దంను కంపనాలుగా మార్చడం, ఈ కంపనాలను ఎలక్ట్రిక్ కరెంట్ గా మార్చడం లాంటి ప్రయోగాలు చేయడం జరిగింది. 1876 లో బెల్ ల్యాబ్ లో ఒక ప్రమాదం జరిగింది. వాట్సన్ ఒక యంత్రం పనిచేస్తుండగా యాక్సిడెంట్ గా యాసిడ్ అనేది పడుతుంది. దాంతో బెల్ గట్టిగా మాట్లాడతాడు. ఆ గట్టిగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాట వాట్సన్ కు వైర్ ద్వారా వినిపించింది. అదే ప్రపంచంలో మొదటి టెలిఫోన్ సెంటెన్స్. మనం మాట్లాడితే శబ్దం అనేది వేవ్స్ లా మారుతుంది. ఈ వేవ్స్ ఒక మెంబ్రేన్ ని కదిలిస్తాయి. అది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ద్వారా కరెంట్ వేవ్స్ గా మారుతుంది. వైర్ ద్వారా అవి మరో చివరికి వెళ్తాయి. అక్కడ మళ్ళీ శబ్దంలా మారి మనకు వినబడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మన మాటల వల్ల గాలి అనేది కొద్దిగా వైబ్రేట్ అవుతుంది. ఇది సౌండ్ ఫ్రీక్వెన్సీ. టెలిఫోన్ రిసీవర్ ముందు ఒక పలచని ప్లేట్ అంటే ఒక డయాఫ్రామ్ అనేది ఉంటుంది. మన సౌండ్ అనేది దాన్ని కదిలిస్తుంది. ఈ మెంబ్రేన్ కు ఎలక్ట్రో మ్యాగ్నెట్ కనెక్ట్ చేసి ఉంచుతారు. డయాఫ్రామ్ గనక కదిలితే కాయిల్ కూడా కొంచెం కదులుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొద్దిగా మారుతుంది. కరెంట్ లో చిన్న చిన్న మార్పులు అనేది ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న కరెంట్ లో మార్పులు మరో టెలిఫోన్ వరకు వెళ్తాయి. మరో చివరిలో కూడా అదే సెట్ ఉంటుంది. ఈ కరెంట్ లో మార్పులు కాయిల్ ని కదలడం, ఈ డయాఫ్రామ్ ని కదిలించడం జరుగుతుంది. అంటే మన మాటలు అక్కడ అచ్చం అలాగే వినిపిస్తాయి.